వెల్కమ్ టు పిఎం7 పాలిటిక్స్. నేతలు పార్టీలు మారటం ఇప్పుడు సర్వసాధారణం. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి. అధికారమే పరమావధిగా పావులు కదుపుతుంటారు చాలా మంది నాయకులు. ఏపీ రాజకీయాల్లో అదృష్టవంతులైన నేతలు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో అవంతి శ్రీనివాసరావు ఒకరు. గంటా శ్రీనివాసరావు శిష్యుడిగా పేరున్న ఈయన అవంతి విద్యా సంస్థల అధినేతగా అందరికీ పరిచయమే. అయితే అవంతి శ్రీనివాస్ కు అధికారం పదవి ఇచ్చే కిక్కు అంతా ఇంత కాదు. అందుకే ఇప్పుడు అధికార పార్టీకి దగ్గరగా ఇట్టే చేరువవుతూ వచ్చారు. మరి ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేసరికి ఆ పార్టీకి అవంతి గుడ్ బై చెప్పారు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారమూ నడుస్తుంది. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు క్రమంగా చోటు చేసుకుంటున్నాయి. అవంతి విద్యా సంస్థల అధినేతగా ఉమ్మడి రాష్ట్రంలో సుపరిచితులైన ఆయన ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుండి ఎంపీగా, అలాగే వైసీపీ నుండి మంత్రిగా వ్యవహరించారు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 2009 నుండి 2024 వరకు ప్రజా ప్రతినిధిగా కొనసాగారు. ఇప్పుడు చేతిలో పదవి లేకపోయేసరికి అధికార పార్టీని వెతుక్కుంటూ వెళ్తున్నారు. తొలుత 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున భీమిలి నుండి పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు గెలిచారు. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేశారు చిరంజీవి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అవంతి. 2014లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీ అయినా అవంతికి కిక్కు రాలేదు. అంటే మంత్రి అవ్వాలన్న సంకల్పం నెరవేరలేదు. ఆ ఆలోచనతో ఎంపీగా ఉంటూనే వైసీపీకి టచ్లోకి వెళ్లారు అవంతి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు అవంతి శ్రీనివాసరావు. జగన్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2.5 సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో 4 పార్టీలను మార్చారు అవంతి శ్రీనివాసరావు. తొలుత ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్, మళ్లీ టీడీపీ, అక్కడి నుండి వైసీపీ. ఇలా పార్టీల మీద పార్టీలు మార్చిన ఆయన ఇప్పుడు అధికారాన్ని దూరం కావటంతో టీడీపీ వైపు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలుత గంటా శ్రీనివాసరావు ఆయన రాకను వ్యతిరేకించారు అన్నట్లు ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కేవలం ఎమ్మెల్యే మాత్రమే. అందుకే టీడీపీలో ఉన్న పాత పరిచయాలను వినియోగించుకొని అవంతి శ్రీనివాసరావు సైకిల్ ఎక్కుతారని ప్రచారము నడుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.